మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు కార్తీక మంగళవారం షష్ఠి. మందార ఆకుతో ఇలా చేస్తే చాలు అప్పులన్నీ తీరిపోతాయి. రేపు కార్తీక మంగళవారం పరమ పవిత్రమైన రోజు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఆడవారు గుర్తుపెట్టుకుని మందార ఆకుతో ఇలా చేస్తే చాలు భూములు స్థలాలు కొంటూనే ఉంటారు. ఆకుతో ఇలా చేస్తే కటిక దరిద్రుడు కూడా కుబేరుడుగా మారిపోతాడు. మీ దశ తిరిగిపోతుంది. అన్ని యోగాలు సిద్ధిస్తాయి. మందార చెట్టు అనేది దేవతా వృక్షం కనుక మందార చెట్టు యొక్క ఆకుతో ఈ పరిహారం చేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. ఏదో ఒక విధంగా భూములు, ఇళ్ల స్థలాలు, సొంత ఇంటి కలను నెరవేర్చుకోగలుగుతారు. అపార్ట్మెంట్లు కొనుక్కునే అవకాశం కూడా వస్తుంది. అన్ని వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. ఆ ధనంతో స్థలాలు, భూములు కొనుక్కునే ఫలితాలు వస్తాయి కనుక రేపు కార్తీక మంగళవారం రోజు చక్కగా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఇలా మీకు భూములు కొనుక్కోవాలని ఉన్నా, స్థలాలు కొనుక్కోవాలని ఉన్నా, ఇల్లు కొనుక్కోవాలని ఉన్నా, అపార్ట్మెంట్లు కొనుక్కోవాలని ఉన్నా చక్కగా ఈ కార్తీక మంగళవారం రోజున మందార ఆకుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిన్న పనిని చేయండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మరి ఇంతకీ రేపు కార్తీక మంగళవారం రోజు మందార ఆకుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక పవిత్రమైన కథను విందాం. వీడియోని చివరి దాకా చూసి తప్పకుండా లైక్ చేయండి. అనగనగా ఒక ఊళ్ళో శివయ్య అని ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు భార్య, 2 చిన్న పిల్లలు ఉన్నారు. బాగా చదువుతున్నవాడే అయినా చేయడానికి ఏ పని దొరకలేదు. చేతిలో డబ్బులు లేవు. పిల్లల ఆకలి చూడలేక డబ్బు సంపాదించడం కోసం పక్క ఊరికి బయలుదేరాడు శివయ్య. దారిలో ఒక పెద్ద అడవి వచ్చింది. నడిచి నడిచి బాగా అలసిపోయాడు. మధ్యాహ్నం ఎండకు గొంతెండిపోయింది. మంచినీళ్ల కోసం చూస్తూ ఉండగా దారి పక్కన ఒక పాత బావి కనిపించింది. అమ్మయ్య, దేవుడు కరుణించాడు అనుకుని ఆశగా ఆ బావి దగ్గరకు వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. బావి లోపల దృశ్యం చూసి శివయ్యకు గుండె ఆగినంత పనయింది. లోపల ఒక సింహం, ఒక కోతి, ఒక త్రాచుపాము, వాళ్ళతో పాటు ఒక మనిషి కూడా పడిపోయి ఉన్నారు. పైన మనిషిని చూడగానే బావిలో ఉన్న సింహం దీనంగా, ఓ పుణ్యాత్ముడా, నువ్వు సరైన సమయానికి వచ్చావు. దయచేసి నన్ను ఈ బావిలో నుంచి బయటకు తీయి. చాలా రోజులుగా ఇక్కడే పడి ఉన్నాను అని వేడుకుంది. ఆ మాటలకు శివయ్య భయపడి, నిన్ను చూస్తేనే భయంగా ఉంది. నేను నిన్ను బయటకు తీస్తే నువ్వు నన్ను చంపి తినేస్తావు. నువ్వు క్రూర జంతువువి. నేను నిన్ను నమ్మను అన్నాడు. అప్పుడు ఆ సింహం, అయ్యో, నేను ఇప్పుడు ఆపదలో ఉన్నాను. నన్ను కాపాడిన నిన్ను నేనెందుకు చంపుతాను? నా మీద నమ్మకముంచు, భయపడకు అని బ్రతిమిలాడింది. దాని కళ్ళల్లోని బాధను చూసి శివయ్యకు జాలి కలిగింది. ఆపదలో ఉన్న ప్రాణాలను కాపాడటం నా ధర్మం అనుకుని ఒక తాడును బావిలోనికి వేసి చాలా కష్టపడి సింహాన్ని బయటికి లాగాడు. బయటకు వచ్చిన సింహం ఆనందంతో శివయ్యకు ధన్యవాదాలు చెప్పి, మిత్రమా, నువ్వు చేసిన ఈ మేలును నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఇక్కడికి దగ్గరలో ఉన్న కొండ గృహలో ఉంటాను. నీకు ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే నా దగ్గరకు రా. నేను తప్పకుండా సహాయం చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత బావిలో నుంచి కోతి, మానవుడా, నన్ను కూడా బయటకు తీయి, నీకు రుణపడి ఉంటాను అని అరిచింది. శివయ్య తాడు వేసి ఆ కోతిని కూడా బయటకు తీశాడు. అది కూడా ఆయనకు కృతజ్ఞతలు చెప్పి, నేను ఆ కొండ మీద ఉన్న చెట్టుపై ఉంటాను. నా అవసరం వస్తే తప్పకుండా రా, నీకు సహాయం చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత బావిలో నుంచి త్రాచుపాము, ఓ బ్రాహ్మణుడా, వాళ్ళిద్దరినీ కాపాడినట్లే నన్ను కూడా కాపాడు, నీకు మేలు చేస్తాను అని అంది. శివయ్య భయంతో, అమ్మో వద్దు, నువ్వు విషసర్పానివి, నిన్ను బయటకు తీయగానే నన్ను కాటువేస్తావు అన్నాడు. అప్పుడు ఆ త్రాచుపాము, అదేం మాట, సహాయం చేసిన వారికి ఎవరైనా అపకారం చేస్తారా? నన్ను నమ్ము అని ఎంతోసేపు బ్రతిమలాడింది. త్రాచుపాము మాటలకు శివయ్య మనసు కరిగి దాన్ని కూడా త్రాడుతో బయటకు తీశాడు. బయటకు వచ్చిన త్రాచుపాము, మిత్రమా, నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నీకు ఎలాంటి ఆపద వచ్చినా నన్ను మనసులో తలుచుకో, నేను వెంటనే వచ్చి నిన్ను కాపాడుతాను అని మాట ఇచ్చి వెళ్ళింది. ఇక బావిలో మిగిలింది ఆ మనిషి ఒక్కడే. అతను, అయ్యా, నన్ను కూడా బయటకు తీయండి అని అరిచాడు. శివయ్య అతన్ని కాపాడడానికి తాడు వెయ్యబోతూ ఉంటే
అప్పటిదాకా అక్కడే ఉన్న సింహం, కోతి, త్రాచుపాము ముగ్గురు ఒకేసారి, మిత్రమా, ఆ మనిషికి సహాయం చెయ్యకు, అతను అస్సలు మంచివాడు కాదు, నువ్వు అతనికి సహాయం చేస్తే పెద్ద ప్రమాదంలో పడతావు, అతను కృతజ్ఞత లేనివాడు, నీకు హాని చేస్తాడు, ఇక నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాయి. జంతువుల మాటలకు శివయ్య ఆలోచనలో పడ్డాడు. అప్పుడు బావిలోని వ్యక్తి, అయ్యా, నువ్వు క్రూర జంతువులనే కాపాడావు, మనం మనుషులం, నేను నీకు ఎందుకు హాని చేస్తాను, దయచేసి నన్ను కాపాడు, నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని ఏడవటం మొదలుపెట్టాడు. నేను చనిపోతే నా భార్యా బిడ్డలు అనాథలైపోతారు అంటూ అతను గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటే శివయ్యకు జాలి వేసింది. పాపం అనుకుని అతన్ని కూడా బయటకు తీశాడు. బయటకు వచ్చిన ఆ వ్యక్తి, మిత్రమా, నీ మేలు మరువలేనిది, నేను పక్క ఊరిలోనే ఉంటాను, నేను బంగారు ఆభరణాలు తయారు చేస్తాను, పని వెతుక్కుంటూ వచ్చి ఈ బావిలో పడిపోయాను, నీకు ఎప్పుడైనా అవసరం వస్తే నా ఇంటికి రా, తప్పకుండా సహాయం చేస్తాను అని తన వివరాలు చెప్పి వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయాక శివయ్య ఆ బావిలోని నీళ్లు తాగి మళ్ళీ నగరానికి బయలుదేరాడు. అక్కడ ఎంత వెతికినా అతనికి ఎవరూ పని ఇవ్వలేదు. 3 రోజులు గడిచాయి. ఆకలితో కడుపు మండిపోతోంది. ఇక్కడ పని దొరకటం లేదు. ఖాళీ చేతులతో ఇంటికి ఎలా వెళ్ళాలి? నా వాళ్ళ ఆకలి ఎలా తీర్చాలి? బ్రతకటం కన్నా చావటమే మేలు అని నిరాశతో ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి అతనికి తాను బావిలో నుంచి కాపాడిన సింహము, కోతి, త్రాచుపాము గుర్తొచ్చాయి. చివరి ప్రయత్నంగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి సహాయం అడిగి చూస్తాను అనుకుని ముందుగా కోతి దగ్గరకు వెళ్ళాడు. శివయ్యను చూడగానే ఆ కోతి ఎంతో సంతోషించింది. ఆకలితో ఉన్న అతనికి కడుపు నిండా తియ్యటి పండ్లను తెచ్చిపెట్టి, మిత్రమా, నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు, నీ ఆకలి నేను తీరుస్తాను అంది. కడుపు నిండాక శివయ్య, నేను సింహాన్ని కలవాలి, అది ఎక్కడుంటుంది అని అడిగాడు. కోతి దారి చూపించగా శివయ్య సింహం గుహ దగ్గరకు చేరుకున్నాడు. అతన్ని చూసిన సింహం ఎంతో ఆనందపడింది. మిత్రమా, నా ఇంటికి వచ్చావు, చాలా సంతోషంగా ఉంది, చెప్పు, నీకేం సహాయం కావాలి అని అడిగింది. శివయ్య తన బాధనంతా చెప్పుకున్నాడు. అప్పుడు ఆ సింహం, నువ్వేమీ భయపడకు అని చెప్పి గృహ లోపలికి వెళ్ళి నోటితో ఒక వజ్రాల హారాన్ని పట్టుకొచ్చి, మిత్రమా, ఈ హారాన్ని అమ్ముకొని నీ కష్టాలు తీర్చుకో, సంతోషంగా జీవించు అని ఇచ్చింది. ఆ హారాన్ని అందుకున్న శివయ్య, మిత్రమా, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు, నీకు చాలా ధన్యవాదాలు అని చెప్పి సంతోషంగా ఇంటికి బయలుదేరాడు. దారిలో శివయ్య, అమ్మో, ఎంత విలువైన వజ్రాల హారం దొరికింది, ఇక నా కష్టాలన్నీ తీరిపోయినట్లే అని ఆనందపడ్డాడు. కానీ వెంటనే అతనికి ఒక సందేహం వచ్చింది. ఇంత ఖరీదైన హారాన్ని నేను ఎవరికి అమ్మాలి? ఎవరికైనా అమ్మితే ఇది నీకెక్కడిది అని దొంగగా అనుమానిస్తారు కదా, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉండగా అతనికి తాను బావిలో నుంచి బయటకు తీసిన ఆ నగల వ్యాపారి గుర్తుకు వచ్చాడు. అతను నగల వ్యాపారి కదా, అతనికి అమ్మితే మంచి ధర వస్తుంది, నా మీద ఎవరికీ అనుమానం కూడా రాదు అనుకుని నేరుగా అతని ఇంటికి వెళ్ళాడు. శివయ్యను చూసిన ఆ వ్యాపారి ఎంతో సంతోషించినట్లుగా నటిస్తూ, రా మిత్రమా, రా, నీకేం సహాయం కావాలి అని అడిగాడు. శివయ్య తన దగ్గరున్న వజ్రాల హారాన్ని చూపించి, మిత్రమా, దీన్ని మంచి ధరకు అమ్మి పెట్టాలి అని అడిగాడు. ఆ హారాన్ని చూడగానే వ్యాపారి కళ్ళు దురాశతో మెరిసిపోయాయి. అతని మనసులో, ఈ హారం నేను యువరాజు కోసం తయారు చేసింది, చాలా రోజుల క్రితం వేటకు వెళ్ళి అడవిలో తప్పిపోయిన యువరాజు హారం ఇది, ఇతని దగ్గరకు ఎలా వచ్చింది? బహుశా ఇతనే యువరాజును చంపి ఉంటాడు. యువరాజు జాడ చెప్పిన వారికి మహారాజు పెద్ద బహుమతి ఇస్తానని చాటింపు వేయించాడు కదా, ఈ హారాన్ని రాజుకి ఇచ్చి ఇతన్ని పట్టిస్తే నాకు ఆ బహుమతి దక్కుతుంది అని దురాలోచన పుట్టింది. వెంటనే ఆ వ్యాపారి శివయ్యతో, మిత్రమా, తప్పకుండా సహాయం చేస్తాను, కానీ దీనికి మంచి ధర రావాలంటే తెలిసిన పెద్దవాళ్ళ సలహా తీసుకోవాలి, నువ్వు కాసేపు ఇక్కడే ఉండు, నేను వాళ్ళను అడిగి వస్తాను అని చెప్పి ఆ హారాన్ని తీసుకుని నేరుగా మహారాజు దగ్గరకు వెళ్ళాడు. రాజుతో, మహారాజా, మీ అబ్బాయి యువరాజు గారి హారం దొరికింది, ఒక వ్యక్తి దీన్ని అమ్మడానికి నా దగ్గరకు వచ్చాడు, నేను తెలివిగా అతన్ని నా ఇంట్లోనే కూర్చోబెట్టి ఈ హారం తీసుకొని మీ దగ్గరకు వచ్చాను అని చెప్పాడు. ఆ హారాన్ని చూడగానే అది తన కొడుకుదే అని రాజు గుర్తుపట్టాడు. ఈ హారం తెచ్చిన వాడే నా కొడుకును చంపి ఉంటాడు అని కోపంతో ఊగిపోయాడు.
వెంటనే సైనికులను పంపి శివయ్యను బంధించి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. సైనికులు వెళ్ళి అమాయకుడైన శివయ్యను పట్టుకుని రాజు ముందు నిలబెట్టారు. రాజు కోపంతో ఇతడిని కారాగారంలో పడవేయండి అని ఆదేశిస్తాడు. జైల్లో పడిన శివయ్య, అయ్యా, నేను ఏ నేరమూ చేయలేదు, నన్ను ఎందుకు బంధించారు అని సైనికులను అడిగాడు. అప్పుడు ఆ సైనికులు, నువ్వు నేరం చేయకపోతే యువరాజు గారి హారం నీ దగ్గరకు ఎలా వచ్చింది? నిన్ను పట్టించినందుకు ఆ నగల వ్యాపారికి రాజుగారు పెద్ద బహుమతి ఇవ్వబోతూ ఉన్నారు. నిన్ను కొన్ని రోజుల్లో ఉరి తీస్తారు అని చెప్పారు. ఆ మాటలు విన్న శివయ్య గుండె పగిలింది. అయ్యో, నేను నమ్మిన వ్యక్తే నన్ను నిండా ముంచాడు. ఇప్పుడు నన్ను ఎవరు కాపాడుతారు? నేను చచ్చిపోతే నా భార్య బిడ్డలు ఏమైపోతారు అని ఏడుస్తూ ఉండగా అతనికి తాను కాపాడిన త్రాచుపాము మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే మనసులోనే ఆ త్రాచుపామును తలుచుకున్నాడు. వెంటనే ఆ త్రాచుపాము అతని ముందు ప్రత్యక్షమై, మిత్రమా, ఏం జరిగింది? ఎందుకు పిలిచావు అని అడిగింది. శివయ్య జరిగిన కథంతా చెప్పి, మిత్రమా, నువ్వే నన్ను ఆ ఆపద నుండి కాపాడాలి. మాట ఇచ్చావు కదా, ఇప్పుడు నా ప్రాణాలకే ప్రమాదం వచ్చింది అని వేడుకున్నాడు. అప్పుడు ఆ త్రాచుపాము, మిత్రమే, నేను నీకు ముందే చెప్పాను ఆ మనిషిని నమ్మవద్దు అని. నువ్వు వినలేదు. సరే, ఇకపై గుర్తుపెట్టుకో, జీవితంలో ముగ్గురిని ఎప్పుడూ నమ్మకూడదు. మొదటి రకం, డబ్బు మీద విపరీతమైన ఆశ. అత్యాశ ఉన్న వాళ్ళను జీవితంలో ఎప్పుడూ నమ్మకూడదు. డబ్బు అవసరం అందరికీ ఉంటుంది, కానీ కొందరు డబ్బే ప్రాణం, డబ్బే లోకం అన్నట్టుగా ఉంటారు. వాళ్ళకు మానవ సంబంధాల కంటే ధనమే గొప్పది. అలాంటి వాళ్ళు మనతో స్నేహంగా ఉన్నట్లు నటిస్తారు, కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నట్లు కనిపిస్తారు. కానీ ఎక్కడైనా డబ్బుకు సంబంధించిన అవకాశం వస్తే వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది. స్నేహం, నమ్మకం, ధర్మం వంటివి వాళ్లకు ఆ డబ్బు ముందు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. అలాంటి వారు స్నేహితుడితో కలిసి వ్యాపారం చేస్తే అందులో వాటా కోసం మోసం చేయడానికి వెనుకాడరు. మీకు రావాల్సిన అవకాశాన్ని వాళ్ళు తన్నుకుపోవడానికి కూడా ఆలోచించరు. వాళ్ళ దృష్టిలో ప్రతి బంధం ఒక లావాదేవీ మాత్రమే. వాళ్లకు ఉపయోగపడినంతకాలం మనతో ఉంటారు. మన దగ్గర డబ్బు ఉన్నంత వరకే గౌరవిస్తారు. అలాంటి వారిని నమ్మి ఆర్థిక విషయాలు కానీ రహస్యాలు కానీ చెప్తే వాళ్ళు దాన్ని తమ స్వార్థానికి వాడుకోవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించరు. వాళ్ళ స్నేహం డబ్బుతో ముడిపడి ఉంటుంది. అది లేనప్పుడు ఆ బంధం కూడా తెగిపోతుంది. అందుకే డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళను ఎప్పుడూ కూడా నమ్మకూడదు. వారికి దూరంగా ఉండటమే మనకు మనం చేసుకునే అతిపెద్ద మేలు. స్త్రీలైనా పురుషులైనా వారికి డబ్బు పిచ్చి ఉంటే వారిని అస్సలు నమ్మకూడదు. ఇక రెండవ రకం, చేసిన సహాయాన్ని వెంటనే మర్చిపోయేవారు. అలాగే పాత శత్రువులు కొత్తగా స్నేహితులుగా మారినవారు. కృతజ్ఞత అనేది మనిషికి ఉండాల్సిన ఒక గొప్ప లక్షణం. మనం ఒకరికి ఆపదలో సహాయం చేసినప్పుడు వాళ్ళు దాన్ని గుర్తుపెట్టుకోలేదంటే వాళ్లకు మన మీద గౌరవం లేనట్లే. అలాంటి వాళ్ళు అవసరం తీరిపోయాక మనల్ని పట్టించుకోరు. వాళ్ళ కష్టకాలంలో మన సమయాన్ని, శక్తిని వాళ్ళ కోసం వెచ్చించిన వాళ్ళు దాన్ని ఒక హక్కుగా భావిస్తూ ఉంటారు. కానీ మీరు చేసిన త్యాగంగా చూడరు. అలాంటి కృతజ్ఞత లేని వాళ్ళను నమ్మటం వల్ల మన సమయము, శక్తి వృధా అవటమే కాకుండా మనసు కూడా గాయపడుతుంది. ఇక పాత శత్రువులు హఠాత్తుగా స్నేహితులుగా మారినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషులు మారొచ్చు, కానీ పాత పగలు, ద్వేషాలు అంత సులభంగా మనసులో నుంచి పోవు. వాళ్ళు ఏదో ఒక దురుద్దేశంతోనే మన దగ్గరకు చేరి ఉండవచ్చు. సరైన సమయం చూసి మనం నమ్మకంతో ఉన్నప్పుడు దెబ్బతీయాలని వాళ్ళు ప్లాన్ వేస్తూ ఉంటారు. వాళ్ళ మాటలను నమ్మే కంటే వాళ్ళ పాత చేతలను గుర్తుంచుకోవటం మంచిది. అలాంటి వారితో స్నేహం చేస్తున్నప్పుడు అన్ని విషయాలలోనూ పంచుకోకుండా ఒక కన్ను వేసి ఉంచటం మనల్ని మనం కాపాడుకోవడానికి చాలా అవసరం. ఇక మూడవ రకం, ఒకరికంటే ఎక్కువ మందితో తప్పుడు సంబంధాలు పెట్టుకునే వారిని కూడా అస్సలు నమ్మకూడదు. ఇక్కడ మనం వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించటం లేదు, కానీ వాళ్ళ ప్రవర్తన ఎలాంటిదో అర్థం చేసుకుంటున్నాం. ఎవరైతే తమ భాగస్వామిని మోసం చేస్తూ ఎన్నో అబద్ధాలతో తమ జీవితాన్ని గడుపుతారో వాళ్లకు నిజాయితీ, నిబద్ధత అనే వాటిపై గౌరవం ఉండదు. తమతో అత్యంత సున్నితంగా ఉండే వ్యక్తిని అంత తేలిగ్గా మోసం చేయగలిగినప్పుడు స్నేహితుడిని మోసం చేయటం వాళ్లకు పెద్ద విషయం కాదు. వాళ్ళు తమ క్షణిక సుఖాల కోసం ఎంతటి అబద్ధాలైనా చెప్తూ ఉంటారు. ఎవరినైనా ఇబ్బందుల్లోనికి నెట్టేస్తూ ఉంటారు.
అలాంటి వారి జీవితం ఎప్పుడూ నాటకీయంగా రహస్యంగా ఉంటుంది. వాళ్ళతో స్నేహం చేయటం వల్ల మనం కూడా అనవసరంగా వాళ్ళ సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు మిమ్మల్ని కూడా వాడుకోవచ్చు. వాళ్లకు తమ సుఖం తప్ప ఇంకేదీ ముఖ్యం కాదు. కాబట్టి అలాంటి స్త్రీని కానీ పురుషుని కానీ నమ్మటం వల్ల మనశ్శాంతి కోల్పోవటం తప్ప మరే ప్రయోజనం ఉండదు అని పాము శివయ్యతో చెప్పింది. తర్వాత మళ్ళీ ఇలా పలికింది, నువ్వేమీ భయపడకు, నేను నిన్ను కాపాడుతాను. నేను ఇప్పుడు మహారాణి గారి గదిలోనికి వెళ్ళి ఆమెను కాటువేస్తాను. నా విష ప్రభావంతో ఆమె స్పృహ తప్పుతుంది. ఎవరు ఎన్ని మందులు ఇచ్చినా ఆమెకు మెలకువ రాదు. నేను ఎంతటి విషసర్పం అంటే నువ్వు వచ్చి నీ చేతిని ఆమె నుదిటిపై పెట్టే వరకు ఆ విషం తగ్గదు. నువ్వు ఆమెను ముట్టుకోగానే ఆమె లేచి కూర్చుంటుంది. అది చూసి రాజు సంతోషించి నిన్ను వదిలేస్తాడు అని త్రాచుపాము చెప్పి నేరుగా మహారాణి గదిలోనికి వెళ్ళి ఆమెను కాటువేసి మాయమయ్యింది. మహారాణి పెద్దగా కేకలు వేసి త్రాచుపాము కరిచింది అని చెప్పి స్పృహ కోల్పోయింది. రాజవైద్యులు వచ్చి ఎన్ని మందులు ఇచ్చినా ఆమెకు మెలకువ రాలేదు. వాళ్ళు చేతులెత్తేశారు. రాజు తన భార్యను బ్రతికించిన వారికి ఏది అడిగితే అది ఇస్తానని రాజ్యం మొత్తం చాటింపు వేయించాడు. ఎందరో వైద్యులు మంత్రగాళ్ళు వచ్చి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ విషయం తెలుసుకున్న శివయ్య జైలు అధికారులతో నన్ను మహారాజు దగ్గరకు తీసుకువెళ్ళండి, నేను మహారాణి గారిని బ్రతికిస్తాను అని చెప్పాడు. వాళ్ళు నమ్మకపోయినా పదే పదే అడగటంతో రాజు దగ్గరకు తీసుకువెళ్లారు. రాజు శివయ్యతో నువ్వు చెప్పినట్టు నా భార్యను బ్రతికించకపోతే నిన్ను ఇప్పుడే చంపేస్తాను అని హెచ్చరించాడు. శివయ్య మహారాణి దగ్గరకు వెళ్ళి తన చేతిని ఆమె నుదిటిపై ఉంచాడు. అంతే, ఆశ్చర్యంగా కొద్ది క్షణాల్లోనే మహారాణి లేచి కూర్చుంది. ఆమె ఒంట్లో విషప్రభావం పూర్తిగా తొలగిపోయింది. అది చూసిన మహారాజు ఎంతో సంతోషించి శివయ్యను క్షమించి అసలు ఏం జరిగిందని అడిగాడు. శివయ్య బావి దగ్గర నుండి జరిగిన కథ మొత్తం పోసగుచ్చినట్లుగా చెప్పాడు. నిజం తెలుసుకున్న మహారాజు ఆ దుర్మార్గుడైన నగల వ్యాపారిని పిలిపించి కఠినంగా శిక్షించాడు. శివయ్యకు ఎన్నో బహుమతులు ధనం ఇచ్చి గౌరవంగా ఇంటికి పంపించాడు. ఇక ఆ వీడియోలోకి వస్తే కార్తీక మంగళవారాలు ఎంతో విశేషమైనవి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. కార్తీక మంగళవారం రోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి. కనీసం దీపారాధన అయినా సరే చేయాలి. రేపు కార్తీక మంగళవారం రోజున ఎవరైతే మందార ఆకుతో ఒక చిన్న పరిహారాన్ని చేస్తారో వారికి తిరగనేదే ఉండదు, రాజయోగం పడుతుంది. భూములు స్థలాలు కొనుక్కునే యోగం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. కార్తీక మంగళవారం రోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని చక్కగా ఇంటినంతటినీ కూడా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని కాళ్లకు నిండుగా పసుపు రాసుకొని ముఖానికి కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ తర్వాత ఆకును తెచ్చుకోండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని మందార ఆకులకు ఒకటి ఎక్స్ట్రా తెచ్చుకోండి. అంటే మీ ఇంట్లో నలుగురు ఉంటే 5 ఆకులు తెచ్చుకోవాలి, ముగ్గురు ఉంటే 4 ఆకులు తెచ్చుకోండి. ఇలా మందార ఆకులను తెచ్చుకొని ముందు వాటిని పసుపు నీటితో నీటిగా కడిగేయండి. ఈ ఆకులు తెచ్చుకోవడానికి ముందే మీరు ఇంట్లో బెల్లంతో ఏదైనా తీపి పదార్థాన్ని వండుకోండి. అంటే బెల్లం అన్నం కానీ పరమాన్నం కానీ ఇలా బెల్లం కలిపిన ఏదో ఒక పదార్థాన్ని వండండి. మందార ఆకులు తెచ్చుకున్న తర్వాత ఆకులను ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్లో వరుసగా పెట్టి ఆ ఆకులలో ఈ బెల్లంతో చేసిన పదార్థాన్ని పెట్టండి. ఆ ఆకులలో పట్టినంత వేస్తే సరిపోతుంది. అసలు మాకు తీపి పదార్థం వండే అంత ఓపిక లేదు అనుకునేవారు చక్కగా ఒక బెల్లం కుందును తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసి ఆ ముక్కలను ఆ మందార ఆకులలో పెట్టండి. ఇలా బెల్లంతో చేసిన తీపి పదార్థాన్ని కానీ బెల్లాన్ని కానీ మందార ఆకులతో వేసి తర్వాత ఆ ప్లేటు తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. మీ కోరికను చెప్పుకోండి. అమ్మా లక్ష్మీదేవి, మేము భూములు స్థలాలు ఇల్లు కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉన్నాము. ఆ కోరిక నెరవేరడం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాము. నువ్వే ఈ పరిహారం నెరవేరేలాగా చూడు తల్లి అని వినయంగా అమ్మవారికి మీ కోరికను చెప్పుకోండి. పూజ చేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన మందార ఆకులను తీసి మీ ఇంట్లోని వారందరూ కూడా ఆకులని పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరించి తినేయండి. ఇంకొక ఆకుల ప్రసాదం ఎగస్ట్రా ఉంటుంది కదా, ఆ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి గోమాతకు కానీ కుక్కకు కానీ పక్షులకు కానీ వేసేయండి. ఈ మందార ఆకులన్నిటినీ మాత్రం జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే చిన్న గొయ్యి తీసి పాతి పెట్టేయండి. ఎక్కడ పాతి పెట్టినా పర్వాలేదు.
ఇలా ఈ చిన్న పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీకు ఉండే సమస్యలు పోతాయి. కావలసినంత ధనం వచ్చి మీరు కోరుకున్న విధంగా భూములు, స్థలాలు, ఇల్లు కొనుక్కోగలుగుతారు. 100కు 100% ఫలితాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు కార్తీక మంగళవారం రోజు ఈ విధంగా మందార ఆకుల పరిహారాన్ని చేసి మీ కోరికలను నెరవేర్చుకుని భూములు, స్థలాలు కొనుక్కుని ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.